మంచిగా మాట్లాడరా నువ్వు అక్కడ అయ్యో మేమేమి అక్కడ అంటే ఇదేరా మేనక తిలోత్తమ ఊర్వశి మీ అందరూ అచ్చన లోకంలో రాతాల వేడలో ఉన్నది ఏనాడు దేవరమ్మనైనా అక్కలెందుకు కొరగ వచ్చిన అక్కడ వేడి పోతనా అయ్యో నాకు వెళ్ళేలా అమ్మ రంగారి బిడ్డ రమ్మంటారానండి అమ్మ బిరకాయ నిన్న బియ్యం పోసి అయ్యో దక్కున్న పెడితే దేవరమ్మ ఏనాడు ఒక్కొక్క మెట్టు చేయకుండా అరుగులకు వీరం వచ్చినది రంబా పచ్చ పిచ్చ రాలేదా రాలేదా ఓహో రామయ్యలక నా దగ్గర రాలేదే ఎందుకంటే ఉత్తరం పట్టుకు వచ్చి మా కేసు మీద రామయ్యలక కాబట్టి ఇందులో సభ ఏర్పాటు చేసిన సభకాడికి దేవన దేవతలు వచ్చి మాకు పాటకాలం దేవతలు కోరుకుంటే కోరుకున్న దేవుడు మనకు అంటే దేవేంద్రుడు ఉత్తరం పంపారు. ఓహో మీకు అందరికి ఉత్తరాలు వచ్చినాయి నాకు రాలే కానీ నీకు వేరే సపరేట్ తన మన మేలానికి ఒక్కటే కదా ఒకటే మరి నీకోసారి ఫోన్ చేస్తారు మన గ్రూప్ అంతా ఒక్కటి ఆరుగురికి ఉత్తరాలు వచ్చినాయి నీకు రాకుంటే చెల్లె మాతో పాటుగా ఒకటే వచ్చింది కూడా ఒక అందరి పొత్తులు ఒకటే అంటే మీకు వచ్చింది కానీ నాకు రాలే నాకు రాకుండా నేను ఎందుకు మన బ్యాచ్ భయాన్నిచ్చారు మన నేను అంటే మళ్ళీ ఎవరు తీసుకురా ఇప్పుడు మేము అబ్బో మీతో పాటుగా నేను వచ్చే అంటే నా ప్రెస్టేజ్ మొత్తం అయిపోదా దీని ప్రెస్టేజ్ పడిపోతాడు మీ చీరలు ఎట్లున్నాయి నా చీర ఎట్లున్నాయి నా చీరలు పోతారా నా రైకలు పోతారా మరి వీళ్ళు అయినా నీకొక్క చీర ఇచ్చినట్టు మాకొక్క చీర ఇస్తే మేము తిప్పలాడపోతావా నువ్వు మన చీర కట్టుకోనేవో నువ్వు తిప్పలాడతాను మరి వాళ్ళు మా పడితే మేము కట్టుకొని మేము మొత్తం ఇంటికి తెచ్చుకొని పేగానే కానీ మీ సిగలు ఎట్లున్నాయి నా సిగలు ఎట్లున్నాయి మీ ముఖం ఎట్లున్నాయి నా ముఖం ఎట్లున్నది మన ముఖానికి ఏమైంది దగ్గర నువ్వు మొఖాలు మంచిగా లేవు నా ముఖానికి ఏమైంది మరి నువ్వు టీవీలో వచ్చిన లెక్క నువ్వు మీతో నేను అట్లంటే మిమ్మల్ని గుర్తు ఎవరైనా కూర్చుని వాళ్ళు ఎత్తారా ఇగో ఎందుకో దానా చాటు ఆడి వచ్చింది అనుకో ఓ ఆడలు వస్తారు రోడ్ పండి తోటి కూర్చుంటాడు ఇక గిట్టుండి ఆడి వచ్చింది అనుకో ఓ ఆడలు వస్తారు లాగా సరిపడి మడకడు ఆడలు వస్తారని ఇక మన అతడు అనుకో ఏట ఎక్కెత్తి కాల్సానికి తలగట్టుకోలేదు ఏట ఎక్కెత్తి కూర్చో లేవని లేవుడు నువ్వు రాకపోతే మాట నడవదే మమ్మల్ని కొచ్చేలా కొడతారే మీతో పాటు నువ్వు రాసుకొని మేము భయాలు వచ్చామే నువ్వు టైం రాలంటే ఎట్లనే మీతో మొత్తం పోతుంది దాని తింపుదాం మనం పోతాం మన ఆటకు 20,000 మన భయాన 20,000 అనకాడ 10,000 అనకాడ 5,000 ఎడప అంతలా అంబర్మాన్ అక్కడ 5,000 ఇక్కడ అంబర్మాన్ వచ్చినప్పుడు మడికి కామరి అని 6 లక్షలు వెళ్ళిపోతారు అత్యంత రాకుండా నన్ను కాదని నా అక్కలు పోతాను ఒకవేళ ఇంద్రసభలోన ఏనాడు వీళ్ళు వాటను మెప్పించి ఒప్పించినట్టయితే నా ప్రెస్టేజ్ ఏమో తలబడిపోతుంది అనుకున్నాను ఆ ఇంద్రలోకంలో అందరు వస్తారు ఏనాడు మాత్రం దేవరంబ రాకుండా కానీ ఆటను మెప్పించిందని నా అక్కలకు పేరు వస్తుంది వాళ్ళ ముందర పోతండి ఏనాడు ఆ దేవరంబ చూడవయ్య అక్క
అక్కలు పోతండి ఆ దేవరమ్మ బయలెళ్ళి పోతున్నాయారా అరే ఆ దేవరమ్మనే అమ్మా అరే నువ్వుడుగా నేనుడుగా నాకు నువ్వు తెలుగమా దేవరమ్మ నేను ఇంత అందంగా ఉన్నా నా అంత అందంగా పుట్టలేదు పుట్టిన పురులమలకి చైండ్రు గాని నా అంత అందంగా ఎవరు లేరు అనుకున్నది దేవరమ్మ నీళ్ళని చూసి నిలబడి దొరుకుతాను దేవరమ్మ ఆమె సంగతి అట్లా ఉండదు ఆమె అత్తందా గానడుతుడు మేఘరవంతు నారదుడు చూడవమ్మ నారదుడు అంటే రెండిళ్ళ గొంగడి రెండిళ్ళ గొంగడి అంటే ఈడ గొంగ వేసుకుంటాడు ఈయన కయ్య ముట్టిస్తాడు ఆడ గొంగ వేసుకుంటాడు ఆడ కయ్య ముట్టిస్తాడు కళాభోజనం కల్లవాడు మరి పంచాయతీ పెట్టిస్తామని కడుపు నిండుతుంది లేకపోతే కడుపు నిండుతుంది ఆ నారదుడు ఏకు సితార పట్టుకున్నాడు తిరిగేస్తాను ఏకు సితార పట్టుకున్నాడు నారదుడు నారాయణం అన్నారు అర్థమని చూడమ్మా చక్కెర కన్నా పంచదార తీరు కన్నా బలగా పళ్ళ కన్నా చిరకాల పేరు కన్నా రామనవేలంటే తినేవారికి రామనవేలంటే తినేవారికి పంట చక్కెర కన్నా పంచదార తీరు కన్నా బలగా పళ్ళ కన్నా తిరగాల పేరు కన్నా రామవేలంటే అది తిన వారికి ఎందురో నలుగుడు నలుగుడిగా ఢిల్లీ వచ్చి పురపట్నం రెండుకెళ్ళి వస్తా ఉన్నాడమ్మా చూసే వరకు ఢిల్లీ వచ్చి పురపట్నం రెండో వైకుంఠ లెక్క కనబడుతున్నదమ్మా ఎందుకు రంగరంగ వైభవంగా సామర్శి అని అనుకున్నాడు
ఎందుకో ఇంత శృంగారించని అనుకున్నాడు నా అర్థమోని మరి చేతుల పట అంజనాలు పెట్టేనా చేతుల పట అంజనాలు పెట్టేనా రాజ రంపాలు రాదు నాగవేలి కొరకు రంగరంగ వైభవంగా శృంగారించని అనుకున్నాడు అచ్చనారని అనుకున్నాడు మేఘంగా అచ్చనారు సూచన రంభ తన నీడ చూస్తా తల్లిని పడి తునుకుతాంది రంభకుండు పాండవులు కయ్యం పుట్టించడం కావాలనుకుని కలపోయాం గల్లవాడు మేఘాలయందురా నారదుడు వస్తాడా ఏనాడు దేవరంబ తన నీడను చూసుకుంటా నిలబడి దులుపుతాంది నా అన్నగతి ఏనాడు పుట్టలేదు పుట్టి ఏనాడు మాత్రం గడియ బతకలేదు అనుకున్నది నేను దేవారామరావు హాడీకెళ్ళిరా రమ్మ ఏడావతరా నీడను చూసి ఎలా నిలబడి దులుపుతాంది దేవరంబరైరా నిలుతలేదు ఏనాడు మాత్రం అవతలేదు దేవరంబరైరా నారదుడు పూసేనా రమ్మగడ్డ గోలుదుడు నారదుడు వస్తాడా దేవరమ్మ ఎట్లా ఉన్నారా నీడకన్నా పూసేనా దేవరమ్మ పెళ్ళలేకనే ఏడతాను నాకు పెళ్ళలేకనే ఏడతాను ముసలోడా అంత మురుగు మురుగు వాసన సంసారంగా గడిచేపు అయితే నువ్వు లంగ పోతావు అని చెప్తే మస్తు బ్యాడ్ స్మెల్ చెంపని కడితే శివలకి వచ్చి పోసుకోవాలి జరగవమ్మా నాకెందుకు జరిగినావు నువ్వే తరిగిన నువ్వు జరిగిన నువ్వే గిట్ట కూర్చున్నావు నువ్వే తాకి నువ్వు నన్ను తాకినావంట అబ్బో నువ్వు అంత అందంగా ఉన్నావు ముసలి ముసలి వాసన వస్తుంది మురుగు మురుగు వాసన వస్తుంది శిషి అంత దూరం జరగవు స్మెల్ ఏమి లోకము కాంతుడా జయంత్ అమర లోకం రతిదేవి మనమధుడు ఉన్నట్టుంది అబ్బా ఏంటి పిల్లగా నేను అరగడి చెప్పు ఆడదాన్ని అయితే ఆ పొలగాని తోటి కూడినాడు కాపురం చెప్తే జన్మ ధన్యం అవుతుంది అబ్బా పిల్లగా పిల్లగా ఎక్కడి నుంచి ఏంది నేను ఆడో నన్ను ఎట్లయిపో తాత ఏ జరగవమ్మా మంచి కాల పని చేసిన అబ్బా పిల్లగా ఎంత మంచిగా ఉండవురా నీ అందము చందము లెక్క పెట్టి ఆది చేసే తరమగున ఎంత ముద్దుకున్నావు పిల్లగా ఏ తాత
అందం అందం అంటాను, అందం గురించి మాట్లాడతాను. నా అంత అందంగా ఎవరన్నా ఉన్నారా? ఛీ! నీదేమంది ఆ పొల్లగాడు ఆ పొల్ల భూలోకములే దేవలోకం కాదు నరలోకములు ఉన్నాడు. అందమైన వనిత అందమైన వరుడు ఇద్దరు. అబ్బా ఇంత ఒక గడియ నేను ఆడదాన్నైతే పొలగాంతుడి కానీ అబ్బా దేవరం అనుకున్నది మొగోనికే మొగోని మీద గింత ప్రేమనా? ఏ తాత నా అంత అందగత్తి ఏనాడు మాత్రం అందగాడు పుట్టలేదు, పుట్టి ఏనాడు కలిసి బతకలేదు. అందం అందం అంటారు. నీదో అందం నువ్వు అందం నువ్వు అనుకుంటున్నావా? నీకు అందమైన వరుడు అంటే నరలోకంలో ఉన్నారంటే ఆ నరలోకంలో అంటే నీకెందుకమ్మా? ఆ పిల్లగాడి జాడ చెప్తే నీకెందుకు? ఓహో దేవలోకంలో కాదు నరలోకంలో ఏనాడు మాత్రం నీకంటే అందగాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారట. జాడ చెప్తే నాకంటే ఏనాడు వందగాడు వందగాడు పుట్టలేదు, వందగత్తి పుట్టలేదు, పుట్టి ఏనాడు కానీ చేపు బతకలేదు. అబ్బా తాత నా అంత అందగాడు ఉన్నారు, అందగత్తున్నారు. ఎక్కడ తాత చెప్తే నా బల్లంగా చెప్తాను. నేను ఇప్పుడు ముసలో నేను కదా రేప మాప పుట్టుకు అంట. పుట్టుకు అన్నాక జన్మకైనా ఆడదాన్ని పుట్టి నేను మళ్ళీ పొలగాని పెళ్లి చేస్తాను. ప్లీజ్ తాత చెప్పవా? అంటే ఇప్పుడు ఆసన వస్తలేదా? ఇప్పుడు మంచి వాసన అంటే అక్కర ఉన్నప్పుడు ఆసన రాదన్నట్టు, అక్కర లేనప్పుడే వాసన వస్తుంది. ఇక నీకు అక్కరినప్పుడు వాసన వస్తుంది. మరి నేను నీకు చెప్తే నాకు ఏమిస్తావు? ఓహో నువ్వు నా పొలగాని జాడ చెప్తే నువ్వు నాకేమి తాత? అయ్యో కాళ్ళ కడియాలి నీకు తాత కాళ్ళ కడియాలి నాకదు పిల్ల నాకదు పిల్ల కాళ్ళ కడియాలి నాకదు పిల్ల నాకదు పిల్ల అయ్యో తలలో పిల్ల నీకు తాత నీకు తాత అయ్యో పాపడ పిల్ల నీకు తాత నీకు తాత పాపడ పిల్ల నాకదు పిల్ల నాకదు అటో చక్కగా ముక్కు తుడిగా కింది దిగు, లేకుంటే కాలు పొడిన కాంచే చక్కగా మీదకి ఎక్కు. నాకు అక్కడ ఉన్న కాడ ఆటకి అక్కడనే ఆగు. దండాగడి నీకు తాత నీకు మళ్ళీ పక్క ఎక్కడ కాదు ఇక్కడ చక్క ముక్కు తోటిగా కింద నుంచి మీది కన్నా ఎక్కువ మిగతా కింది కన్నారా నాకు ఎటు పట్టిన లైన్ నాకు అక్కడ ఉన్న కాడ ఆ ఆటకి అక్కడ నాకు. అయ్యో మెడల నెక్లెస్ నీకు తాత నీకు తాత అయ్యో నడుపు పడ్డారు నీకు దూరం పోకు గాంధీ అనుకున్నాడు. ముసలోంటారు ఎక్కడ దగ్గరగా తిని ఏమనుకున్నావమ్మా? ఏమనుకున్నా? ఈ నడువు కింద ఓటానికి సింగు పిల్ల ముత్యాలుంటే చూడు. ఓహో గా ముత్యాలు నువ్వేం చేసుకుంటావు కదా? ఇవన్నీ బంగారవతి గారికి ముత్యాలు ఏం చేసుకుంటావు? అన్నిటిలో కోరుకుంటావు, ఏదైనా ఒకదైనా కోరుకుంటది. కానీ ఒక పిల్ల రంబా ఆ పొలగాన్ని జాడ చెప్తా నువ్వు ఏం చేసుకుంటావు ఏం తెచ్చుకొని తాత ఆ పిల్లగానితో ఎనాట మాత్రం తీసుకొచ్చుకొని ప్రేమ ఉంది తాత. నీ వల్ల ఒక్కనే కాదు ఆ పిల్లగాడంటే ఎవరనుకుంటున్నావమ్మా? ఢిల్లీ అసిరిపుర పట్టణం గజపతి పంచ పాండవులు నాలుగో వాడు నకల రాజు. నకల రాజు గర్భాన పుట్టిండు రాజే రంపాల రాజు. రబ్బా ఎంత ముద్దుగుండు రంపాల రాజు అంటే. కానీ ఆ పొలం నీ లగ్గ ఒక్కటైంది నాగవెల్లి కాలేదు, తెల్లవారితేనే నాగవెల్లి. రాజు రంపాల రాజు ఏనాడు లగ్గం ఒక్కటైంది నాగవెల్లి కాలేదంటే లగ్గం ఏనాడు మాత్రము అవు లగ్గం అయితే నాగవెల్లి ఆడేదా అయ్యో నాగవెల్లి ఆడేదా వచ్చాం కాదు పాండవుల చరిత్ర నీకు ఎరికేనా? లగ్గం ఒక్కడైతే పిల్లగాని తీసుకొచ్చుకొని నేను నాగవెల్లి ఆడతావు తాత. రంభా పాండవుల చరిత్ర నీకు ఎరికేనా? పాండవుల వంశం అంటే నీకు ఎరికేనా? పందికొక్కు పాత పెడతాం కాదురా, సూర్యుని ముళ్ళ అక్కడ తాగుతుందా? పాండవులు రంభా
అరవై పుట్ట కదా ఉంటారమ్మా ఒక గుద్దు గుద్దే నీ అన్నంతో ముద్ద అయిపోతుంది. పాండవుల చరిత్ర నీకు ఎరికేనా? పందికొక్కు నువ్వు పాత్ర వేడి తాగుతున్నావు కానీ సుదును మళ్ళీ వాడు తాగుతుందా? ఆగదు. అలాంటి వాళ్ళు పాండవులు కాబట్టి ఇట్లా పోయినావు అనుకో కర్రవాడు కారుగుడు భీముడు నీ అన్నం అంత ముద్ద చేస్తాడు. నిన్న అత్త కదమ్మా యువతను మార్చుకొని మరవతాను. ఓహో తాతయ్య ఇట్లా పోతే ఏనాడు మాత్రం భీమసేనుడు కథలుకున్నట్టయితే ఒక దెబ్బగా ముద్ద అయితే ఏనాడు ఇట్లా పోపురం పడవు దేవరమ్మారా కాదు ఇటపో రంబ రంపాల రంపాల రంబ రంబ రంపాల రంపాల రంబ రంబ రంప చరిత్రనిస్తుందమ్మా. ఆ పొలగాని పేరు రంపాలని నీ పేరు. అవును నిజమే తాత అన్నట్టు ఏనాడు మాత్రం రంబ రంపాల రంపాల రంబ రంబ రంపాల రంపాల రంబ రంపరాల రంపాల అంతాని తగ్గట్టు ఏనాడు పేరు కలిసి ఆ పిల్లగాని తీసుకొచ్చుకుంటే ఏనాడు నేను ప్రేమ పొందుతాను అనుకున్నాను. టాంగో టాంగ టాంగా బండి కొడుకు బండి పోతాను పోతాను పోరి దేవరంబ రంబ కయ్య ముట్టించుండు కడుపు నేనంత బరాబర్ అయింది నారదునికి. నారదుడు ఎప్పుడు వెళ్ళి బయట కాలాడు దేవరమ్మ ఏమనుకున్నది భీముడిని తక్కువ కాదాట. 7 పుస్తకాల తోటి ఒక కుర్చీ ముద్దం చేస్తాడాట. ఈ అవతారం మీద నేను పోను. దేవరమ్మ పుట్టి నడిచింది పుట్టడం మంత్రాలు తిరగడేసింది 1,00,000 కోటి మంత్రాలు. అత్తమాల కట్ట చేతబడింది దేవరంబ. అత్తమాల కట్ట చేతబడుకున్న దేవరంబ తన మీద మోపుకున్నదా. తన మీద మోపుకొని దేవరంబ చూడు ఎరకల సారి ఏసం అత్తబడి దేవరంబ చీర కట్టింది ఏనాడు దేవరమ్మ. పాండవులు ఇళ్ళల్లో ఏనాడు మాత్రం ఒక్కగాను ఒక కొడుకు, 9 5 ఏనాడు మాత్రం పొత్తులో ఒక్కగాను ఒక కొడుకు. రాదే రంపాల రాదు రంభ రంపాల రంప రంపాలంటే ఏనాడు పేరెంత ముద్దుకున్నదో ఆ పిల్లగాడు ఎంత ముద్దుకున్నాడు అనుకున్నది. అరే పోవాలి ఆ పిల్లగాడు ఇసుకత్తుకోలే ఏనాడు మాత్రం మరలోకంలో ఆ పిల్లగాడితో ఏనాడు ప్రేమ ఎందాలనుకున్నది. అత్తమాల కట్ట ఏనాడు చేతిలో పట్టుకున్నదమ్మా. అవి ఏనాడు ఎరకల సారి వేషం వేసి అరరే గాబిడ్డ ఏనాడు దేవరమ్మనయ్యా పుట్టి నేర్చింది ఏనాడు మాత్రము పుట్టిన మంత్రాలు పెరగంగా నేర్చింది 100 కోటి మంత్రాలు. ఇచ్చి బండారు చేత బట్టి చేలు మందులు 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 మాయల మందులు మందులు ఉత్తరాన ఊడి ఏరు దక్షిణాన దండి ఏరు తూర్పున తుంగి ఏరు పడవడాన పక్షి ఏరు వాకటాన సంది ఏరు కాటిక జిల్లేడి కాటిక జిల్లేడి ఏరు కళ్ళ పిల్ల కాలు ఓరు ముసలాని ముట్టి పొక్క కొనలాని కొంచెం పొక్క అవి అన్ని మూటగట్టి మూటగట్టి ఏడుగున్న ఎట్లాంటి ఎట్ల వచ్చే వారికో అరికాళ్ళ మందు వస్తే ఇంట వచ్చే వారికో తాను బంధు దగ్గర బంధు విద్యాల బంధు ఎర్రని కల్లా ఎత్తని గొప్ప తెల్లని కల్లా తెచ్చని గొప్ప బియ్యం అంటే మల్లారైనా ఇండివాడ ఉడకమంటే కన్నా బీట రోజేవరం నా లెక్క అందంగా పుట్టినోళ్ళు లేరు, దేవలోకం లేరు, భూలోక నగరం లేరు. రాదే రంపాల రాదంటే నీకంటే అందగాడని అవు ఏనాడు ఎప్పుడో నిలుతలేదు అవుతలేదు ఆ దేవరంపరైనా వేసుకున్నది ఏనాడు మాత్రం ఢిల్లీ వెళ్ళి నగరం ఏనాడు వెళ్ళిపోతున్నాని ఢిల్లీ వెళ్ళి దగ్గర వాటావో దేవుడా, ఢిల్లీ వెళ్ళి దగ్గర వాటావో దేవుడా. అత్తమ్మాల కట్ట ఏనాడు చేతుల పట్టుకున్నదో ఎరుకల సారి వేసి
వచ్చింది ఏనాడు మాత్రము అచ్చడి గవ్వల అల్లిచ్చిన బుట్టి కుంజర బావ గవ్వల ఏనాడు కుదిరిచ్చిన బుట్టి పట్టుకున్నది అరగరే గారోజు దేవరంబరైనా పోవాల పిల్లగాడు ఇసుకత్తుకోవాలనుకున్నది ఏనాడు మాత్రము ఢిల్లీ వేలు నగరంలోన పిల్లగాడు ఎక్కడున్నాడా అని అరిశేఖలు అంజన వేసుకుంటే లెక్క కోలల మాలలోన భార్య భర్తల బ్రహ్మభూములు వేసుకొని ఉన్నారు పోవాల ఎరగ చెప్పాలి ఏనాడు మాత్రం ఆ పిల్లగాన్ని రాయటోళ్ళ కొలగరడియాల నవశం చేసుకోవాలి ఏనాడు అమ్మ రోగాలు తీసుకత్తుకోవాలా అని కన్న బిడ్డ దేవయానా కన్న బిడ్డ దేవరంబ కిలకిల నవ్వుతుంది ఏనాడు మాత్రం ఆగుతలేదు నిలుతలేదు ఆ దేవరంబ చూడవయ్యా హరరే ఢిల్లీ అస్తినపురి గజపురి తాలుగా వచ్చింది అయ్యో వచ్చి తీరకాల సానిలో అమ్మని అయ్యో ఉన్నది ఉన్నట్టు నేను ఏ పేడ అయ్యో ఉన్నది ఉన్నట్టు నేను ఏ పేడ ఏ పేడ ఎరక చెప్పుదారు ఏటిదా తల్లులారా అయ్యో భూమి ఆకాశం పుట్టక ముందు వెరగాక ముందు అయ్యో ఇప్పుడు మీ లోపల నేను పుట్టినా నేను మరిగినా అయ్యో ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేదా తోలి చెప్పేదా అయ్యో మా అత్తయ్యల మధ్య మామ చేశాను నా మూడు తోడప్ప ఎరక చెప్పుతానే ఎన్నినా తల్లులాల ఉన్నది ఉన్నట్టు చెప్తలేంది లేనట్టు చెప్తానే అవ్వా నడువుల ఏనాడు మాత్రం ఢిల్లీవే మరి ఏనాడు మాత్రం ఢిల్లీ అచ్చినపురి పట్నం చేర వచ్చిన తల్లి రేణుక ఎల్లవ్వ ఏనాడు మాత్రం సత్యమో చూడాలి ఈ ఊరు ప్రజలు అనుకున్నదే అమ్మా రేణుక ఎల్లవ్వ నీ అందు కలిగి ఉండాలి ఏనాడు మాత్రం ఈ ఊరిలోనే ఏనాడు దగ్గర ఇతరా అవో దేవతల దగ్గర ఇతర నరమానవరాలను ఏనాడు దూరం కొడతారు అనుకున్నది అయ్యో ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేదా తోలి చెప్పేదా అయ్యో ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేదా తోలి చెప్పేదా బొట్టు పెట్టి ఏనాడు బొట్టు పెడుతుంది కూడా పాలన మంచిగా మంచిగా వచ్చారా బండారు బొట్టు పెడుతుంది కాలాడు దేవరంబ వారికి నామం నగర కాలేదు భూమి సగం పుట్టక ముందు నా మమ్మ లేదుగా నాగర కాలేదు ఎరకడు కొరగడు తల్లార బాగంటారు గానుడు ఎరకడు తల్లి ఎప్పుడు తిరుగుతున్నా గజములు దాటిలు ఎత్తున పరి భర్తలో గాను ఎరకడు తట్టు చూడు ఓ
నీ మాట బౌసుట అవునవును నమ్మో అతవా నమ్మాలి ఎవకో అగో ఏ అమ్మా ఓ ఎరకల్లారా పేరుకల్లా గిరికల్లా అంటారు ఏంద్ర బొర్ర గిరికల్లా అంటారు మంచిగా మాట్లాడరు బా అంటారు ఎవకో